హలో గైస్, ఇక వినాయక చవితి అయితే అయిపోయింది. ఇక మేమైతే దుర్గామాతను బుక్ చేయడానికి వచ్చినాం. ఇక మేమైతే పోయినసారి వినాయకుని అయితే మేము కాటేదాన్లో అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే దుర్గామాతలు జూనికి ధూళిపేటకు వచ్చినాం. ఇక మీకు తెలిసే ధూళిపేట ఎట్లా వేస్తారో దుర్గామాతలు. సో ఇక మా ఫ్రెండ్ అంటుండే ఇక దుర్గామాత నీ నుంచే తీసుకోవాలని చెప్పి మేమైతే ఇక అన్ని చూసినాం. ఇక దుర్గామాతలు ఎక్కడెక్కడ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని దగ్గర అయితే పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి, కొన్ని దగ్గర అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో మేము అన్ని విజిట్ చేసిన తర్వాత ఒక దగ్గరకు అయితే వచ్చేసినాం. అక్కడ కూడా చూసినాం. ఇంకా అక్కడ మనకైతే రేట్ అయితే అవ్వలేదు, అండ్ మోడల్ కూడా అంతా క్లాస్ అనిపించలేదు. ఇక తిరిగి 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 ధూళిపేట మొత్తం తిరిగి ఒక దగ్గరికి అయితే ఫైనల్గా పోయి బుకింగ్కి అయితే పోయినాం. ఇంకా అదైతే మీకైతే లాస్ట్లో చూపిస్తా. మా ఫ్రెండ్ ఇక విజిట్ చేయండి అని చెప్పి చూపిస్తున్నాడు కామెడీగా. సో ఇక్కడైతే దుర్గామాతలు అయితే చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. మేమైతే అన్న అడుగుతున్నాం మోడల్స్ ఎట్లున్నాయి అన్న అని చెప్పి. అన్న అయితే మనకు చూపించిండు. ఇక అట్లనే విజిట్ చేసినాం. కొన్ని కొన్ని ఇదైతే గణేష్ సింగ్ కళాకారు మీరు చూస్తే గుర్తుపట్టవచ్చు ఆయన వర్క్ ఆ దుర్గామాతలను చూస్తే. సో ఇకైతే మనమైతే మన ఫైనల్ ప్లేస్కి వచ్చేసినాం, శ్రీ గణేష్ ఆర్ట్స్. ఇక్కడైతే దుర్గామాతను బుక్ చేసుకుందాం. మీరైతే ఆ దుర్గామాతను చూసి ప్రైస్ ఎంత ఉంటుందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మేమైతే బ్యాక్ డ్రాప్ లేకుండా అయితే దుర్గామాతని అయితే బుక్ చేసుకున్నాం. మోడల్ అయితే ఇలా ఉంటుంది.